అన్న ఏపీలో మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం చైర్ గొడవ లోకేష్ గారిని చేయాలని టీడీపీలో నాయకులు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నది? ఇది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఇప్పుడు రాజకీయాల్లో వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దానికి కూడా ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఉంది. యాక్చువల్గా ఆయన వచ్చింది తన అన్నగారి కోరికను తీర్చడం కోసం. మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ మినిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎంతో సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి కారణం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన బ్రహ్మాండంగా గెలిచి ఈ యొక్క మన రాష్ట్రంలో కూడా ఆయన టీడీపీ పరిపాలన ప్రారంభించారు. అదేవిధంగా చేయాలని ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ఇక్కడ సింహాన్ని చూసి నక్కవాతలు పెట్టుకుందా అనేటువంటి విధంగా కూడా చేశారు. వాస్తవానికి కూడా ఇప్పుడు రాజకీయ శూన్యత లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ కూడా ఎంతో బలంగా ఉంది. ఆ సందర్భంలో చిరంజీవి గారు వచ్చి ఆయన పార్టీని పెట్టినా కూడా సరిగా గెలవలేక చివరికి ఏవో కొన్ని ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచి తను అనుకున్న కోరిక తీర్చలేకపోయాడు. వెంటనే కూడా తన మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను రాజకీయాల్లో వచ్చాడు. తన యొక్క అన్న సాధించలేని తను సాధించాలి, అన్న కోరిక తీర్చాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు కూడా రాజకీయ శూన్యత అనేది లేదు. ఎందుకంటే రెండు పక్షాలకు కూడా రాజకీయ పార్టీలకు కూడా తగినటువంటి బలం ఉంది. ఇప్పుడు ఈయన వచ్చేసేసి తను ఈ యొక్క చేగువీర వంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఒక మంచి టీంను అయితే తయారు చేశారు.